దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర ఆశ్రిత వత్సలుడు బాబా శ్రీ వసంత గౌలిపుర వసంత అను పేరుగల ఈమె నానీమాగా నాంపల్లి బాబా భక్తులకు సుపరిచితురాలే. ఈమెకు కుటుంబము లేదు. అనేక సంవత్సరాలు బాబాను సేవించి బాబా మహాసమాధి అనంతరం బాబా సేవలో ఉండగానే తనువు చాలించిన ధన్యజీవి. నానీమా సుమారు 1995-96 ప్రాంతాల నుండి శ్రీ నాంపల్లి బాబా గారిని వారు గౌలిపురాలో శ్రీ శ్రవణ్ కుమార్ గారి ఇంట్లో బాబా గారు ఉన్నప్పటి నుండి నిరంతరం అక్కడే ఉండి సేవిస్తున్నట్టుగా భక్తులు అందరికీ తెలిసిన విషయమే. బాబా గారి మహాసమాధి అనంతరం కూడా ఈమె తనువు చాలించే వరకు బాబా సేవలోనే ఉండగలగడం బాబా సేవకురాలిగా ఈమె యోగ్యతను తెలియజేస్తుంది. ఈమె శ్రవణ్ కుమార్ గారికి దూరపు బంధువు. ఈమె విద్యావంతురాలిగా కనిపించదు. అందుకేనేమో విద్యావంతులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తన ఏమీ కనిపించక బాబా సేవయే జీవిత పరమావధిగా భావించినట్టుగా తోస్తుంది. బాబా గౌలిపురాలో ఉండగాను, వివేకానంద నగర్లో ఉండగాను, దీప్తి శ్రీనగర్లో సమాధి మందిరంలో కూడా అనేక మంది బాబాకు సన్నిహిత భక్తులము అని అనుకునేవారి కోపతాపాలకు గురి అవుతూ ఉండడం నేను గమనించాను. ఆయా సందర్భాలలో తాత్కాలికంగా ఆమె కొంత వ్యధ చెందినట్లు కనిపించిన బాబా సేవ నుండి మాత్రం దూరం కాలేదు. ఘటన సమర్థుడైన ఆ పరబ్రహ్మ స్వరూపుడి లీలా విలాసాన్ని సద్గ్రంథ పఠనతో మనస్సును స్థిరం చేసుకున్న కొద్దిమంది అవగాహనతో స్థిరంగా నిలిచినట్లు అనిపిస్తుంది. కానీ అటువంటిది ఏమీ లేని నానీమ తనకు ఎదురయ్యే అనేక ఒత్తిడులను తట్టుకుంటూ బాబా సేవలో కొనసాగడం ఆమె యొక్క పూర్వజన్మ సంస్కార బలాన్ని, తదనుగుణంగా ఆమె పట్ల బాబా వాత్సల్యాన్ని సూచిస్తున్నాయి కదూ. మహాత్ముల సాన్నిధ్యం మనలోని కర్మలను మనం కోరకనే దహించి వేస్తుంది అని కదా పెద్దల వాక్కు. అలా శుద్ధి గావించబడిన నానీమాకు బాబా అనేక అద్భుతమైన విషయాలను ధ్యానంలో దర్శింపజేసినట్లుగా ఆమె చెప్పారు. వాటిలో కొన్ని ఈ క్రింద ప్రస్తావిస్తాను. 2వ తారీఖు 11వ నెల 2004 అనగా బాబా మహాసమాధి చెందడానికి ముందు ఒకరోజు మధ్యాహ్నం బాబా గారు 5 పడగలు గల పాము గొడుగుగా ఉన్న శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చారట. ఆ ఆనందం ఎలాంటిదో వర్ణించి చెప్పడానికి ఏమాత్రం వీలు కానిది, అనుభవించవలసిందే అని అంటున్నారు ఈ ధన్యురాలు. మరొక రోజు కూడా మధ్యాహ్నం బాబా సన్నిధిలో ధ్యానం చేసుకుంటూ ఉండగా భూమి 4గా విడిపోయి మధ్యలో నుండి గంగా అతి వేగంగా పైకి వస్తున్నట్టుగా, ఆ అపార జలరాశి భూమి మీద అంతా నిండిపోతున్నట్టుగా ఆమెకు దర్శనం కలిగిందట. తర్వాత కొద్ది రోజులకు శ్రీలంకలో సునామీ వచ్చి అలాగే జరిగిందట. దీనిని బట్టి బాబాగారు రాబోయే ఉపద్రవాలను కొందరు సన్నిహిత భక్తులకు ముందుగానే తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఒకరోజు రాత్రి ఆమెకు స్వప్నంలో బాబా కనిపించి తొందరగా లేచి నేను ఉండగానే జపం చేసుకో, నేను వెళ్ళిపోతే మళ్ళీ రాను అని అన్నారట. ఈ పై సంఘటన సంశయాత్మకులు అయిన అనేక మంది భక్తులకు సమాధానంగా తోస్తుంది. ఈ సంశయాత్మకులు అయిన భక్తులు సత్యాన్ని అవగాహన చేసుకునే యత్నం చేయకుండా తమ భావాలను ప్రజలపై రుద్ది ఆధ్యాత్మికతలో అప్పుడప్పుడు కల్లోలాలు సృష్టిస్తూ ఉంటారు. పరమ పూజ్య శ్రీ ఆచార్య ఇక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు సాయి తత్వ ప్రచారంలో నిమగ్నమై ఉన్న రోజులలో వారిని దర్శించిన కొందరు భక్తులు అప్పటికీ సాయినాథుడి అవతారంగా ప్రచారం గావించబడే ఒక మహనీయుడి గురించి, ఆయన నిజంగా సాయినాథుడి అవతారమేనా అని తరచూ ప్రశ్నించేవారట. అలా ప్రశ్నించిన వారికి జీవన్ముక్తి సాధించి విశ్వ చైతన్యంలో లీనమైపోయిన తర్వాత ఏ మహనీయుడు తిరిగి మళ్ళీ జన్మకు రాడు. కాబట్టి మీరు అనుకున్నట్టుగా ఆయన సాయినాథుడి అవతారం అవటానికి ఎట్టి పరిస్థితులలోనూ వీలు లేదు అని ఖచ్చితంగా చెప్పి ఆ సదరు మహనీయుడి భక్తుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చినట్టుగా శ్రీ మాస్టర్ గారి సన్నిహిత భక్తుల ద్వారా వినడం జరిగింది. మరి అదే విషయాన్ని శ్రీ నాంపల్లి బాబా గారు నానీమాకు స్వప్నంలో కనిపించి స్పష్టంగా నేను వెళ్ళిపోతే మళ్ళీ రాను అని చెప్పినట్లుగా తోస్తుంది. శ్రీ గురు చరిత్ర చెప్పినట్టుగా తీవ్ర ముముక్షువైన సాధకుడు ప్రారబ్ధ రూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖదుఖ రూపమైన ద్వంద్వాలు ఇంకా మిగిలి ఉన్న ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడని, అనగా తానే పరబ్రహ్మం అయిపోతాడని చెబుతుంది కదా. ఆ స్థితిలో అతడే సకల దేవతలుగాను సకల సాధువులుగాను దర్శనమివ్వగల సామర్థ్యం కలిగి ఉండవచ్చు. అంతేకాని ఆయనయే అంతకుముందు అవతరించిన మహనీయుడి అవతారం కాదని కదా పైన మహనీయులు చెప్పిన మాట తెలియజేస్తుంది. అదేవిధంగా శ్రీ సాయినాథుల వారు కూడా అక్కల్కోట స్వామి మహాసమాధి చెందాక శోకిస్తున్న భక్తులతో ఆ స్వామి ఇప్పుడు నా రూపంలో ఉన్నారు అంటారు, కానీ ఆయన అవతారాన్ని నేను అని అనరు. ఎందువలనంటే భక్తుల పరిపాకాన్ని అనుసరించి వారిని భక్తి మార్గంలోకి మళ్లించడానికి పూర్ణ అద్వైత స్థితిని సాధించిన మహనీయులు తగు
దర్శనాలు నిదర్శనాలు ఆ సదరు భక్తులకే ఇచ్చినట్టుగా తోస్తుంది. కానీ తన గొప్పతనాన్ని చాటుకోవడానికి ప్రజలందరి ముందు నేనే సాయినాథుని అవతారాన్ని అంటూ ప్రకటించిన సందర్భాలు నిజమైన మహనీయుల జీవితాలలో ఎక్కడా ఉన్నట్టు కనిపించవు. ఈ సత్యాన్ని స్వప్న దర్శనం ద్వారా శ్రీ నాంపల్లి బాబా గారు నానిమాకు తెలియజేయడం మనందరికీ కూడా చక్కని బోధ అందించినట్టుగా తోస్తుంది.